శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకే అమ్మకం. మీ అందరికీ నవాబ్ కిచెన్స్ ఐడియా ఉంది. ఖ్వాజా మొయినుద్దీన్ అతనితో ఈ రోజు నేను కూడా వంట చేద్దాం ఫిక్స్ అయిపోయాను అనమాట. పాములు కూడా వస్తుంటాయా? వస్తుంటాయి. కావాలంటే చెప్పు, పట్టిస్తాం. తీసుకుని వెళ్ళిపోదు. కాదు సార్, మీ నెంబర్ ఇస్తే మేము పోసేస్తాం. సో ఇప్పుడు ఏం చేయబోతున్నాం ఇవాళ వంట మనం? నాటుకోడి బిర్యానీ. నాటుకోడి డబుల్ మసాలా బిర్యానీ. సో ఇది అయిపోయిన తర్వాత మేము ఎక్కడికి వెళ్ళి దీన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ఇవాళ? స్లమ్ కి వెళ్దాం. ఓకే. ప్రీవియస్ గా నేను 1 or 2 వీడియోస్ చూశాను మీరు ఇనిషియల్ గా స్టార్ట్ చేసినప్పుడు. ఒక్కసారిగా ఆ ఛానల్ అనేది బ్లాక్ అయిపోయిందా? ఎవరైనా హ్యాక్ చేశారా? ఫ్రెండ్స్ తో స్టార్ట్ చేశారు, వాళ్ళ నుంచి గొడవ బయటకు వచ్చారా? ఏమైంది అసలుకి? ముగ్గురం కూర్చొని డిస్కస్ చేసినప్పుడు హిందీ ఛానల్లో చిన్న చిన్న మనస్పర్ధల వల్ల ఛానల్ వాళ్ళు మేము రన్ చేస్తామని తీసుకున్నారు. మీ సైడ్ ఏం తప్పలేదా? ఏదో ఒకటి ఉంటేనే కదా వాళ్ళు డిసిషన్ తీసుకునేది. తప్పంటే అండి, చాలా మంది యాక్చువల్ గా నేను దాంట్లో కనపడిపోయేసరికి చనిపోయాడేమో అనుకున్నారండి. మెసేజెస్ వచ్చాయి ఆ ఛానల్లో, వేర్ ఈజ్ ఖ్వాజా, వేర్ ఈజ్ నవాబ్, క్యా హో గయా ఉన్కో, కోయి తో బతాओ. వాళ్ళకి నేను కామెంట్ కి ఆన్సర్ చేయలేను. ఇన్ కేస్ నేను పెట్టినా కూడా వెంటనే డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు మమ్మీ డాడీ ఉన్నారా? లేరు, ఇద్దరు లేరు. పేరెంట్స్ ఎంత ఇసుకిచ్చినా భరించాలండి. తప్పు చేశారు అమ్మ నాన్న విషయంలో ఎంత బాధపడుతున్నారు? ఒకసారి పేరెంట్స్ ని కోల్పోయాక ఆ పెయిన్ జీవితాంతం ఉంది. కింగ్డమ్ హిట్ అవ్వాలని ఈ రోజు మేము స్లమ్ లో పిల్లలందరికీ మంచిగా నాటుకోడి చికెన్ డబుల్ దమ్ బిర్యానీ వడ్డిస్తున్నాం అనమాట. విష్ యూ ఆల్ ద బెస్ట్ విజయ్ దేవరకొండ, రౌడీ బాయ్. మీ చెల్లియా? ఓకే. సో అందరూ విజయ్ దేవరకొండ మూవీస్ చూస్తారా? విజయ్ దేవరకొండ కింగ్డమ్ రాబోతుంది కదా మూవీ ఇప్పుడు. మరి అందరూ విజయ్ కి ఆల్ ద బెస్ట్ చెప్దామా? విజయ్ దేవరకొండ మూవీ కింగ్డమ్ పెద్ద హిట్ అవ్వాలి. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. స్టూడియోలో కూర్చొని అన్ని ఇంటర్వ్యూలు చేసి ఆ షూట్లు, ఆ లైట్లు, ఆ హడావుడి అదంతా చాలా 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 హెడేక్ అనిపించింది. కొన్ని రోజులు ప్రశాంతంగా ఇలా ఫామ్ హౌస్లో షూట్లు చేసుకుందామని చెప్పి ఫిక్స్ అయిపోయాను నేను కూడా. అండ్ ఒకప్పుడు అజీజ్ నగర్ అన్నా, లేకపోతే మొయినాబాద్ అన్నా, చేవెల్ అన్నా, ఇవన్నీ కూడా యానో సిటీకి దూరం ఉన్నాయన్న ఒక ఫీలింగ్ ఉండేది మనందరికీ ఒక 5-10 years బ్యాక్. ఇప్పుడు ఎగ్జాక్ట్గా చూస్తే ఇది కూడా పార్ట్ ఆఫ్ ద సిటీ అయిపోయింది. అందరూ ప్రశాంతంగా ఫామ్ హౌస్లు ఎంత నీట్గా కట్టుకున్నారు చూడండి. ఒకప్పుడు డబ్బున్న వాళ్ళ డబ్బులు అన్నీ కూడా స్విస్ బ్యాంక్లో ఉన్నాయని చెప్తారు, కానీ ఇప్పుడు డబ్బున్న వాళ్ళ డబ్బులు అన్నీ అజీజ్ నగరు, మొయినాబాదు, చేవెళ్ళ, మహేశ్వరం అక్కడే పెట్టారనమాట. ఎందుకంటే చాలా మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారు అందరూ కూడా. మంచిగా ఇలా ఫామ్ హౌస్లలో మామిడి చెట్లు, బత్తాయి తోటలు కూడా ఉన్నాయి కొన్ని, ముసంబి. నా ఫామ్ హౌస్ కూడా రెడీ అవుతుంది ఇప్పుడు, నెక్స్ట్ ఇయర్ ఎండ్కి రెడీ అవుతుంది. లాస్ట్ టైం షూట్ చేశాను కదా. సో ఇంత పెద్ద ఫామ్ హౌస్లు కావు మనవి, ఎకరాలు లేవు, కానీ ఒక 1000 గజాల ఫామ్ హౌస్ అనమాట. మనది కూడా రెడీ అవుతుంది, నెక్స్ట్ అక్కడ షూట్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఎందుకు వచ్చానంటే, మీ అందరికీ నవాబ్ కిచెన్స్ ఐడియా ఉంది. సో జాబ్ చేసుకుంటున్నా కానీ ఆయన పేద ప్రజలకి, పేద పిల్లలకి ఫుడ్ కూడా లేని వాళ్ళకి ఫుడ్ పెట్టాలన్న ఒక ఉద్దేశంతో నవాబ్ కిచెన్ స్టార్ట్ చేసి ఖ్వాజా మొయినుద్దీన్, మీ అందరికి ఐడియా ఉంటుంది, చాలా ఫేమస్ అయిపోయారు ఆయన.
ఆయన వంటలతో. అసలు వంటే రాని వ్యక్తి వంట స్టార్ట్ చేయటం, ఎస్పెషల్లీ నాన్ వెజ్ అంటే ముస్లిమ్స్ వంట చేస్తే తినాలని అందరి కోరిక అనమాట. అలాంటిది అతనికి వంట రాకపోయినా కానీ దాని మీద చాలా అంటే చాలా టైం స్పెండ్ చేసి వంట నేర్చుకొని చాలా వంట చేస్తూ అంటే వీడియోస్ వంట చేస్తున్న వీడియోస్ని కూడా అప్లోడ్ చేస్తుంటారు. దాని మీద వచ్చే రెవెన్యూ కావచ్చు అవన్నీ కూడా అతను వంటకు సంబంధించిన ఇంగ్రీడియంట్స్ తీసుకొని అండ్ వంట చేసి ఆ వంటను ఏం చేస్తారంటే లేని కొన్ని ఆర్ఫాన్స్ కానీ లేకపోతే కొన్ని హాస్పిటల్స్ దగ్గర ఫుడ్ లేని వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరికీ చిన్న చిన్న పిల్లలకి చాలా పూర్ పీపుల్కి నీడీ పీపుల్కి బాగా హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. అతనితో ఈరోజు నేను కూడా వంట చేద్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట. ఎందుకంటే మనం చేసే వంట అక్కడికి వెళ్తుంది కాబట్టి వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మనకు ఉంటాయి. సో లోపలికి వెళ్ళి ఫామ్ హౌస్లో ఖ్వాజా మొయినుద్దీన్, నవాబ్ కిచెన్స్ ఖ్వాజా మొయినుద్దీన్తో ఈరోజు ఏం స్పెషల్ చేద్దాం, ఏం రెసిపీ అండ్ అన్నీ కూడా రెడీగా ఉంచారు. లోపలికి వెళ్దాం. ఏమేసావు కూరగాయలు? పండినయా? ఓ ఇప్పుడే వేసినవా? ఓకే ఓకే. మీకు ఎన్ని ఎకరాలు ఉంది? అది ఎందుకని సొంతూరు ఇది కదా మీది? మరి ఎందుకు పొలం కొనుక్కోవాలా మీరు? ఎన్ని ఎకరాలు ఉంది మీకు? 12 ఎకరాలు. ఎంత ఉంది ఎకరం ఇప్పుడు? 30 కోట్లు 30 కోట్లు 25 కోట్లు మళ్ళీ 25 కోట్లు 30 కోట్లు తప్పలేదు. 12 ఎకరాలు అంటే ఇప్పుడు 30 కోట్లు అంటే 360 కోట్లు ఉండేది మీకు కూడా అమ్మకపోతే. ఇప్పుడు ఉండే అప్పటికి ఎంత కమ్మారు తాతగారు? 1000 రూపాయలకు 500. అరే ఇప్పుడు మీ తమ్ముళ్ళకి అన్నలకు ఉందా? మీ ఫ్రెండ్స్ మీ చుట్టాలకి అందరికి పొలాలు ఉన్నాయా? అందరికి ఉన్నాయి, మాకు లేదు. ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఒక్కొక్కరికి? ఎకరాలు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉండే అంతే కాదు అమ్ముకుంటాం. సో ఇప్పుడు ఈ ఊర్లో ఉన్న వాళ్ళు మొత్తం కోటీశ్వర్లు అయితే అమ్ముతున్నారా? డబ్బులు మారుతారు కాదు అమ్మరు కదా పొలం? అమ్ముతారు, అమ్మే వాళ్ళు అమ్ముతున్నారు. ఇప్పుడు ముంగడ పొలం కూడా మన కవిత వచ్చి అడిగిపోయింది 30 కోట్లు. ఎన్ని ఎకరాలు? అది 5 ఎకరాలు ఉంటుంది. 5 అంటే 5 3 150 కోట్లు 5 ఎకరాలు ఉంటుంది. బా ఫామ్ హౌస్ కి ఏం డిమాండ్ వచ్చిందిరా ఆయన. పక్కన ఉన్న ల్యాండ్ ఉన్నది ఆ జగన్మోహన్ రెడ్డి జగన్ది గౌతమ్ రెడ్డి అది అవతల ఎకరాలు. ఎన్ని ఎకరాలు? 14 ఎకరాలు గౌతమ్ రెడ్డిది జగన్మోహన్ రెడ్డిది. ఓకే. పార్టీ ఉన్నారు అప్పుడు 7 కోట్లు కూడా 7 కోట్లు 100 కోట్లు. ఏది మన గౌతమ్ రెడ్డి అంటే చనిపోయారు ఆయన మినిస్టర్? అవునవునవునవును నెల్లూరు. పాములు కూడా వస్తుంటాయా? వస్తుంటాయి. కావాలంటే చెప్పు పట్టిస్తాం, తీసుకుని వెళ్ళిపోదు. మస్తు హుషారు ఉన్నాను. ఇదిగో ఒక పాము చంపేసి ఇక్కడ పెట్టాను, ఎండిపోయింది అంటుంది. నువ్వు చంపినావు అమ్మా ఇది? మా ఆయన చంపిడు. ఏం పాము ఇది ఎండిపోయింది పాపం? నాగుపామా? చిన్నదా? వీళ్ళ మమ్మీ ఇలా ఉండే. అరే వీళ్ళ మమ్మీ ఏడుంది మరి? ఇదిగో నాగుపాము. నేను కోరాలు చూడు ఎండిపోయిన తర్వాత ఎట్లా కనపడుతున్నాయి రెండు. మొత్తం తోలు. ఇగో పక్కన కూరలు చూసావా రెండు? దీంతో కాటేసేది. ఓ చిన్న నాగుపాము ఇది? ఓ దా నాగుపాము పిల్ల. మమ్మీ ఆడుంది మరి కనపడుతుంది అప్పుడప్పుడు. పాములు పగబడతాయి అంటారు. కొడితే చంపాలి, దాన్ని చంపేసేయాలి. అవునా? నీకు జరిపోతున్నావు, మంచి జరిపోతున్నావు అంటియాలి. కాదు సార్ మీ నెంబర్ ఇస్తే మేము అంతే కదా పడ్డప్పుడు మీకు ఇస్తా నంబర్. అవునా? ఓకే. సీతాఫలాలు బాగున్నాయి. క్వశ్చన్ ఏమన్నా? సో అక్కడ ఒక పాము వెళ్తాను చూడొచ్చు మీరు. చూడు అదిగో అదిగో అదిగో. కాదు కాసేపు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు చుట్టుపక్కల ఎవరెవరికి ఉన్నాయో. సూపర్. అక్కడ కనిపిస్తున్నారు మీకు ఖ్వాజా మొయినుద్దీన్ గారు. హాయ్ అండి. హౌ ఆర్ యూ? సలాం అలైకుం. సో వెల్కమ్ టు నవాబ్స్ కిచెన్. థ్యాంక్ యూ.
సో ఇప్పుడు మీకు ఇష్టమైన హీరోల సినిమాలు చాలా రిలీజ్ ఉన్నాయి. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీ నవాబ్ కిచెన్స్ వంటకి? ఫస్ట్ విజయ్ దేవరకొండ వస్తే. విజయ్ దేవరకొండ. సో కింగ్డమ్ కి. ఓ ఏం వంట చేస్తారు? విజయ్ దేవరకొండ ఏది అడిగితే అది. అంతేనా? ఓ సూపర్. బాగా ఇష్టమా విజయ్ అంటే? అంటే కొంచెం ఇప్పుడున్న వాళ్ళలో కొంచెం డైనమిక్, ఓపెన్ గా ఉంటాడు. సో గుడ్ ఎట్ హార్ట్ చేస్తుంటాడు, మంచోడు. అవును. సో విజయ్ మీరు కూడా ఒకసారి నవాబ్ కిచెన్ కి వచ్చి మన ఖ్వాజాతో మంచి వంట చేసేయండి. ఇది మీ ఫామ్ హౌస్ ఏంటంటే ఆయన చెప్తున్నారు. లేదండి, అంత సీన్ లేదు. పైకి వీడియోలు చేస్తున్నారు కానీ ఏదో ఉంది వెనక పెద్ద. లేదండి, ఉంటది ఒక 400-500 కోట్లు ఇది. ఉంటది కానీ ఇంత సింపుల్ గా వంట చేస్తున్నారేంటి మీరు? సూపర్. సో ఇప్పుడు ఏం చేయబోతున్నాం ఇవాళ వంట మనం? నాటుకోడి బిర్యానీ. నాటుకోడి బిర్యానీ. ఓకే, నా కోసం. సో కొత్తగా ఏదన్నా రెసిపీకి యాడ్ చేద్దాం దానికి పేరు? ఇంకా నాటుకోడి డబల్ మసాలా, నాటుకోడి డబల్ మసాలా బిర్యానీ. ఓ అది ఎలా చేస్తారో ఒకసారి ఈ రోజు ఇక్కడ నేను కూడా నేర్చుకుంటా. ఏమేమి యాడ్ చేస్తున్నాం దీంట్లో? యాక్చువల్ గా మనం నాటుకోడి బిర్యానీ ఎప్పుడైనా ఓకే అంటే ఏ బిర్యానీ అయినా మ్యారినేట్ చేయాలండి. మ్యారినేట్ చేస్తేనే అది బిర్యానీ. దాని తర్వాత మనం బిర్యానీ 2 types లో చేయొచ్చు. కచ్చి యఖ్ని, పక్కి యఖ్ని అంటారు. అంటే మీట్ ని మనం ముందుగానే బాయిల్ చేసి ఒక ప్రాసెస్, బాయిల్ చేయకుండానే పచ్చి మాంసాన్ని దాన్ని అన్ని మసాలాలు దట్టించి దాన్ని ఒక 2-3 గంటలు పక్కకు పెట్టాక దాంట్లో హాఫ్ బాయిల్డ్ రైస్ వేసి దాన్ని దమ్ పెడతాం. ఎలా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది? దేని టేస్ట్ దాని బిర్యానీ. అయితే నాటుకోడి బిర్యానీ వచ్చేసి దీన్ని మనం అట్లా కచ్చి యఖ్ని చేసామనుకోండి, ఆ పచ్చి వాసన కొంచెం నీసు వాసన ఎక్కువ ఉంటది కాబట్టి ఇది సెట్ అవ్వదు. అందుకే మనం ఈ రోజు దీన్ని లైట్ గా ఒక 10-15 minutes బాయిల్ చేసాకే రైస్ యాడ్ చేస్తాం. ఓకే, బాయిల్ చేయడానికి ముందు దీన్ని మనం మ్యారినేట్ చేసుకుందాం. అంతే. ముందుగా మీరు ఉప్పు కారం పసుపు మొత్తం పట్టిద్దా? అంతే వేసేయండి. ఓ మీరు మీ చేతులు. సో ఇది అయిపోయిన తర్వాత మేము ఎక్కడికి వెళ్ళి దీన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ఇవాళ? ఒక స్లమ్ కి వెళ్దామండి. ఓకే, చాలా అంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఇంకోటి పిల్లలు కూడా చాలా యాక్టివ్ ఉంటారు. అవును. ఇంకొకటి పాపం వాళ్ళు చికెన్ ఇవన్నీ ఎఫెక్ట్ చేసి పేరెంట్స్ పెట్టరు. అవునండి. అలాంటి ఏరియాల్లోకి వెళ్ళి నిజంగా మీరు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. నిజంగా గ్రేట్ అండి. థ్యాంక్ యూ. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయండి. ఇది కూడా మొత్తం వేసే ఇట్లా వేసేయాలా? మొత్తం మీరు ఎలా వేసినా పర్లేదు. లాస్ట్ లో ఇప్పుడు గీ వేసారు కదా, సో గీ వేసిన తర్వాత కొత్తిమీర అండ్ పుదీనా చాలా ఇంత పట్టిందా? వేయాలండి, అంటే అప్పుడే నాటుకోడి టేస్ట్ వస్తుంది. ఓ ఆనియన్, ఫ్రైడ్ ఆనియన్. సో ఫైనల్ గా ఆయిల్ కూడా యాడ్ చేస్తాం. ఫ్రైడ్ ఆనియన్స్ వేయించిన నూనె దీంట్లో యాడ్ చేస్తున్నా. దీంతో టేస్ట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు చక్కగా అన్ని మసాలాలు ముక్కలకి పట్టేలాగా కలిపేసాను. ఇంకా కర్రీ ఆయిల్ యాడ్ చేయాలక్కర్లేదు ఇంకా లేదండి, ఇంతే. ఓకే, డన్. సో అయిపోయింది. సో అన్ని ఇంగ్రీడియంట్స్ ఎంతెంత యాడ్ చేసామో మీరు చూసారు. అట్ ది సేమ్ టైం ఈరోజు మనం నవాబ్స్ కిచెన్ మన ఖ్వాజా గారు ఆధ్వర్యంలో నాటుకోడి డబల్ మసాలా బిర్యానీ. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెడదాం. అంతే. ఆ లోపు మనం రైస్ ప్రాసెస్ చూద్దాం. కోడి చూడండి బాగా లెగ్ పీసులు చూడండి ఏ సైజులో ఉన్నాయో.
కోడి బాగా ఇక్కడే బాగా తిని బాగా పెరిగింది అనమాట. ఈ రోజు ఆనందాన్ని ఇచ్చేది ఏంటంటే మంచి స్లమ్కి వెళ్ళి చాలా మంది పిల్లలకి ఈ రోజు దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాం అనమాట. వాళ్ళ కళ్ళలో ఆనందం చూడాలి, వేరే లెవెల్ ఉంటుంది. ఇంకెందుకు నెక్స్ట్ వెళ్ళి మనం స్టార్ట్ చేసేద్దామంట. సో దీన్ని ఒక ½ an hour వదిలిపెట్టేయండి. ఇంట్లో కూడా అంతే. సో ఇది పెద్ద క్వాంటిటీ కాబట్టి పెద్ద బౌల్ తీసుకుందాం. ఇంట్లో అందరూ చిన్న బౌల్ తీసుకొని ఇలానే క్వాంటిటీ యాజ్ యూజువల్ గా ఇంగ్రీడియంట్స్ అని యాడ్ చేసుకోండి. ఇప్పుడు వెళ్ళి బిర్యానీ స్టార్ట్ చేస్తాం. యాక్చువల్ గా ఈ కిరోసిన్ పెట్రోల్ ఇవన్నీ వేస్తే ఆ స్మెల్ వచ్చేస్తాయి. అదన్నీ వేయకుండా న్యాచురల్ గా ఫ్లేమ్ స్టార్ట్ చేసాం అనమాట. ఇప్పుడేంటి నెక్స్ట్ ప్రాసెస్? యాక్చువల్ మనం ముందుగా అనుకున్నట్టుగా చికెన్ ని ఓకే లైట్ బాయిల్ పైన అయిపోయింది, మ్యారినేట్ అయిపోయింది. దాన్ని బాయిల్ చేద్దాం. ఒకవైపు అయితే రైస్ కోసం వాటర్ పెట్టేసాం. ఓకే, దీంట్లో ఆయిల్ పోద్దాం. to 20 minutes వరకు ఓకే ఈ ఆయిల్ లో చక్కగా వేయించినట్టు చేస్తే, అంటే కొంచెం హీట్ అయిపోతే ఓకే అప్పుడు మనం దీంట్లో కొన్ని టమాటాలు యాడ్ చేద్దాం. ఓ యాక్చువల్ గా నాని గారిది ఒక రీల్ వైరల్ అయింది చూసారా? ఏది? బిర్యానీ में कौन ऐड करता टमाटोस అంటారు చూసారా? అవునా? हैदराबादी बिरयानी में टमाटर काय को डालते? कौन डालते? नहीं डालते। कौन बोला आपको? నవాబ్స్ కిచెన్ యాడ్ కర్తా. ఈరోజు చెప్తున్నా. ఇది ఒకసారి మిక్స్ చేసేసి టమాటో కట్ చేద్దాం. మీరు ఒకసారి బ్లెస్సింగ్స్ కి అలవాటు పడిపోతే జాయిన్ అయిపోతారు మీరు. అంతేనా? ఓకే. సో యాక్చువల్గా మీకు ఎప్పుడు అనిపించింది ఇలా చేయాలి అంటే? మీకు మంచి జాబ్ ఉంది, మంచి ప్రొఫెషన్లో ఉన్నారు, ఇవన్నీ కాదనుకొని ఒక యూట్యూబ్ ఛానల్, అది కూడా ఏదైనా చేయొచ్చు, కమర్షియల్గా కూడా చేయొచ్చు. అలా కాకుండా ఫుడ్ రెడీ చేసి ఆర్ఫాన్స్ కానీ లేకపోతే ఎక్కడ నీడ్ ఉందో అక్కడికి వెళ్ళి ఆ పిల్లలకి పంచాలని ఎందుకు అనిపించింది మీకు? యాక్చువల్గా నేను ఆ జాబ్ అంత మంచి జాబ్ చేస్తున్నప్పుడు కూడా కొన్ని ఐటమ్స్ ఎఫర్ట్ చేయలేకపోయేవాడిని. మనకు వచ్చే శాలరీస్ కానీ తినాలనిపించాలన్న కొన్ని ఐటమ్స్ కి మనకున్న సిచ్యువేషన్స్ కి చాలా అంటే స్ట్రగుల్ అయ్యేవాళ్ళం. కొన్ని అరే మనం రెస్టారెంట్ కి వెళ్ళి తినాలన్నా భయం అనిపించేది ఆ మెనూ చూస్తే, ఆ ప్రైజెస్ చూస్తే. నాకు అలాంటప్పుడు అరే మనం ఎలాగో యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటున్నాం కదా, పెడితే అంత హ్యూజ్ క్వాంటిటీలో ప్రిపేర్ చేసి ఎలాగో ఒక బెస్ట్ వీడియో అవుతుంది, యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయి, అట్ ది సేమ్ టైం పిల్లలు కడుపు నిండా పెట్టినట్టు ఉంటది కదా అని దీన్ని ఇలా మోల్డ్ చేసుకున్నామండి. యాక్చువల్లీ నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ వల్లే నవాబ్స్ కిచెన్ స్టార్ట్ అయింది. ఓకే, అదండి. యాక్చువల్గా మీరు మీడియాలోనే ఉన్నారు? అవునండి. ఈటీవీలో చేశారు ఫస్ట్ ఈటీవీలో చేశాను. ఏం చేశారు ఈటీవీలో? ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ గా చేశాను. మంచి జాబ్ కదా ఈటీవీ అంటేనే. అవునండి. ఆ తర్వాత మీకు తెలిసిందే కదా, శాలరీ హైక్స్ వస్తాయని ఒక ఛానల్ నుంచి ఒక ఛానల్ జంప్ అవుతా ఉంటాం. మారొచ్చు అట్లా? మేమేంటో ఈటీవీ నుంచి ఒక ఛానల్ లోనే ఉన్నా. ఎవరన్నా హైక్ ఇస్తారంటే నా పర్సనల్ నెంబర్ కదండి. హైక్ ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే నా పర్సనల్ నెంబర్ తెలుసు కదా అందరు సీఈఓ ఛానల్స్ కి. ఎంత ఇస్తారో చెప్పండి. హైక్ కోసం మారిపోయారా? అంత శాలరీ ఇచ్చే ఛానల్స్ లేవు మీకు ఇచ్చే. కాదు, హైక్ కోసం మారిపోయారు. నెక్స్ట్ ఏ ఛానల్ కి వచ్చారు? ఏబిఎన్ కి వచ్చారు, తెలుగు, రాధాకృష్ణ గారి దగ్గరికి. అక్కడ బెస్ట్ ఎంప్లాయ్ గా ప్రూవ్ చేసుకున్నాను. రాధాకృష్ణ గారి చాలా గుడ్ విల్ కూడా ఉంది సార్ దగ్గర, చాలా ఇష్టపడతారు కూడా. ఓకే, సార్ బ్లెస్సింగ్స్ తీసుకొని నవాబ్స్ కిచెన్ స్టార్ట్ చేసి చెప్పారు ఆయనకి? చెప్పానండి. ఏమన్నారు? నువ్వేం చేసినా బ్లాస్ట్ చేస్తావు వెళ్ళన్నారు. అలాగే వచ్చింది. ఎప్పుడన్నా బిర్యానీ వండి పెట్టారు ఆయనకి? లేదండి, ఒకసారి ఇన్వైట్ చేద్దాం ప్లానింగ్ లోనే ఉన్నాం కానీ ఎప్పటికప్పుడు హెక్టిక్ అయిపోతుందండి. సార్ కూడా డేట్స్ కూడా కుదరట్లేదు. ఒకసారి ఇన్వైట్ చేస్తాను. మీరు ఇన్వైట్ చేసేలోపు మీరే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే షోకి గెస్ట్ గా వచ్చేటట్టున్నారు. ఎందుకంటే ఆల్మోస్ట్ మీకు యూట్యూబ్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒక వీడియో చేశారు, నేను చూసాను. అది నిజంగా గ్రేట్ అండి. ఒక డాక్యుమెంటరీ చేశారు. ఒక అందరి టాప్
టాప్ 10 యూట్యూబర్స్ తోటి సాంగ్స్ షూట్ చేశారు. అట్ ద సేమ్ టైం 1.5 crore ఖర్చు పెట్టి ఒక పేపర్ యాడ్ వేశారు. 1.5 crore ఖర్చు పెట్టి పేపర్ యాడ్ వేశారు. అది ఈనాడులో వచ్చింది, ఇంకా టైమ్స్ నౌలో. ఓకే, అది నాకు చాలా గౌరవం, అంటే చాలా హానర్ అనిపించింది అండి ఇన్ని రోజులు పడ్డ కష్టానికి. కానీ ఏ సిచ్యువేషన్ అనిపించింది పిల్లలకి, పూర్ పీపుల్ కి ఫుడ్ చేసి వండి పెట్టి ఇప్పుడు ప్రతి పని వెనకాల ఒక ట్రిగ్గర్ పాయింట్ ఉంటుంది కదా. నేను ఒకసారి టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఒక క్వశ్చన్ అడిగారు, ఎందుకు అనిపించింది ఇలా, ఎందుకు పెడుతున్నారని. నేను నిజంగానే ఆ రోజు ఆలోచించాను, నేను ఎందుకు పెడుతున్నాను, ఎందుకు అనిపించింది. నాకు ఒక ట్రిగ్గర్ ఎక్కడంటే, నేను ఎగ్జాక్ట్ గా 11 to 12 years ఏజ్ లో తెనాలి వెళ్తున్నాను అమ్మతో పాటు. ఇది సరదాగా, ఇది దసరా సంక్రాంతి సెలవులకో ఎప్పుడు వెళ్తుంటే విజయవాడ రైల్వే స్టేషన్ లో 20 minutes కృష్ణ ఎక్స్ప్రెస్ ఆపుతారు. ఆ టైంలో ఎగ్జాక్ట్ గా అది 1:30 టైంలో ఒక పిల్లాడు, నేను విండో సీట్ లో చూస్తున్నాను కూర్చొని. ఆబ్వియస్లీ చిన్నప్పుడు మనం విండో సీట్లు వైపు ఎక్కువ కూర్చుంటాం కదా. కూర్చొని చూస్తున్నప్పుడు నా దృష్టి మరీ బట్టలన్నీ చిరిగిపోయి ఒక చింపిరి జుట్టు వేసుకొని అక్కడ ట్రాక్ మీద కూర్చొని దాంట్లో సగం ఇడ్లీ దొరికింది మనోడికి, పిల్లగాడికి. అది అంతా మిక్స్ అయిపోయిన పచ్చడి ఆ చట్నీలో నంచుకొని తింటున్నాడు. మేబీ అది నాకు బ్రెయిన్ లో ఒక స్టాంప్ లాగా పడిపోయింది. ఏజ్ లో 11 to 12 years ఆ టైంలో. అప్పుడు మేబీ అది అప్పటి నుంచి ఉండింది. ఇంకా అది ఎప్పుడంటే మనకి ఎప్పుడైతే ప్రాబ్లమ్ స్టార్ట్ అయినాయో అప్పుడు బయటకు వచ్చింది అది. అది నాకు ఎప్పటికే, అంటే నాకు మీరు ₹1,00,00,000 తెచ్చిచ్చినా సంతోషం ఉండదండి. ఏదైతే నేను చేస్తున్నాను వర్క్, దాంట్లో నేను ఫుల్ సాటిస్ఫైడ్ గా ఉన్నాను, చాలా ఎంజాయ్ చేస్తున్నాను. డబ్బుల కోసమే చేసేవాడిని అయితే యూట్యూబ్ ఆల్రెడీ రెవెన్యూ తగ్గిపోయింది కదండి, ఎప్పుడు ఆపేసేవాడిని. లేదండి, డబ్బుల కోసం ఫస్ట్ ఇనీషియల్ స్టేజ్ లో డబ్బుల కోసమే స్టార్ట్ చేసాం. జెన్యున్ గా చెప్పాలంటే శాలరీ సరిపోవట్లేదు. యూట్యూబ్ లో అందరు డబ్బులు సంపాదిస్తున్నారు, ఎలాగైనా ఒక ఛానల్ పెడితే అది క్లిక్ అవ్వాలి. ఆల్రెడీ ప్రొడక్షన్ సైడ్ ఉన్నాం కాబట్టి ఒక మంచి కాన్సెప్ట్ డిజైన్ చేసి ప్లాన్ చేసాం. అనుకున్నట్టుగానే డబ్బు సంపాదించాము. కానీ ఇప్పుడు మనీ అంత మ్యాటర్ కాదండి, వీళ్ళు ఇచ్చే బ్లెస్సింగ్స్ చూస్తే కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి. మీరు ఒక్కొక్క కామెంట్, పాత వీడియోస్ ఇనీషియల్ స్టేజ్ లో చేసిన వీడియోస్ కానీ ఇప్పుడు కానీ మనకు వాళ్ళు ఇచ్చే బ్లెస్సింగ్స్ తోటే కడుపు నిండిపోతుంది. అద్భుతమైన వాళ్ళ ఒక్కొక్క కామెంట్ చూస్తుంటే హాయిగా ఉంటుంది, ప్రశాంతంగా నిద్రపోతాం. కానీ ఇనిషియల్ గా స్టార్ట్ చేసే ముందు వైఫ్ కావచ్చు, లేకపోతే పేరెంట్స్ కావచ్చు, ఇదేంటి వంటలు చేసేయటం ఏంటి, ఇంత మంచి జాబ్ వదిలి పెట్టుకొని రిలేటివ్స్ ఏమనుకుంటారు, ఫ్రెండ్స్ ఏమనుకుంటారు, డిజిటల్ కూడా అప్పుడు అంత చెప్పాలంటే తెలియదు. మీరు స్టార్ట్ చేసే నేను కూడా డిజిటల్ మీడియాకి వచ్చానులే, కానీ భయం అనిపించిందా వాళ్ళు చెప్పినప్పుడు, బాధ అనిపించడం, జాబ్ మానేస్తాను? యాక్చువల్ గా 2015 లో ఈ కాన్సెప్ట్ డిజైన్ చేసామండి, కానీ మాకు అప్పుడు ధైర్యం చాలా. ఇంత పెద్ద వంటలు 100 మందికి 150 మందికి పెట్టాలంటే, ఈ మన ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ అయితేనే మనం ఉక్కిరి బిక్కిరి అయిపోతాం, అందరు గెస్ట్ ని గ్యాదర్ చేసి పెట్టేసరికి. ఆ పెయిన్ ఒక ఇంట్లో ఒక ఫంక్షన్ జరిగితే అప్పుడే ఈ డిజైన్ ఇదంతా జరుగుతుంది. ఇది ఫంక్షన్ పనులు జరుగుతున్నాయి, ఛానల్ కూడా ప్లానింగ్ జరుగుతుంది. అమ్మో ఇది చేయలేము, మన దగ్గర అంత డబ్బు కూడా లేదు అని ఆపేసాక 2017 లో పరిస్థితులు అలా స్టార్ట్ చేసేలా చేసినాయి. క్రైసిస్ ఎక్కువైపోయినాయి. ఎట్టి పరిస్థితుల్లో మనం ఒక ఛానల్ స్టార్ట్ చేయాలి, దిగాలి అనుకున్నాము. లక్కీగా స్టార్ట్ చేసిన 7th వీడియోకి వైరల్ అవ్వడం వల్ల, ఫ్రాంక్లీ స్పీకింగ్ డబ్బు కోసమే స్టార్ట్ చేసామండి. కానీ ఇప్పుడు డబ్బు మ్యాటర్ కాదు. ఇప్పుడు ఉన్న సాటిస్ఫాక్షన్ కానీ, వీళ్ళు ఇచ్చే బ్లెస్సింగ్స్ కానీ, అసలు ఆ డబ్బులు అంత మ్యాటర్ అనిపించట్లా. కానీ మీరు ఇనిషియల్ గా స్టార్ట్ చేసినప్పుడు రెవెన్యూస్ బాగున్నాయి. అవును, మీరు అన్నట్లుగా డబ్బు కోసం స్టార్ట్ చేసాము, మంచి డబ్బు వచ్చింది అన్నారు, మంచి వ్యూయర్షిప్ వచ్చింది. ఎన్ని కోట్లు సంపాదించారు యూట్యూబ్ ఛానల్ ద్వారా? నిజంగా చెప్పండి. కోట్లు అయితే సంపాదించలేదు, ఎన్ని స్థలాలు కోట్లు అయితే సంపాదించలా. కాకపోతే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ పూర్తి సర్వీస్ లో ఎంత సంపాదిస్తాడో అంత అందరం ఫ్రెండ్స్ సంపాదించు. నెలకు 15-20 లక్షలు వచ్చాయా? లేదండి, అంటే ఇది ఎవ్రీ మంత్ అప్ అండ్ డౌన్స్ ఉండేవి.
అదే 8 to 10, 12 lakhs 12 మధ్యలో lakhs కూడా వచ్చింది మంత్ కి. వచ్చింది. ఓకే, అది ఒక 4 years బ్యాక్ అండి. 4 years బ్యాక్. ఆ తర్వాత గ్రాడ్యువల్ గా 12 lakhs అంటే మీరు చెప్పినట్లుగానే ఆల్మోస్ట్ ఇయర్ కి వచ్చేసరికి 1,20,00,000, 1,30,00,000 వచ్చినాయి అంతే కదా. అంటే So, every ఇప్పుడు పెట్టి 10 years అయింది, రాలేదు. 7 years అయింది, ఆల్మోస్ట్ ఒక 10 కోట్లు వచ్చినాయి మీకు. లేదు, ఆ. ఈచ్ వన్ మా ఛానల్ ఎంత పేరు వచ్చిందో అంత డబ్బు రాలే. అదే ఇనిషియల్ గా 3-4 years వచ్చింది బాగా వచ్చింది. Okay. అప్పుడు ఇప్పుడు ఎలా ఉంటదంటే అండి, ఒకేసారి మీరు డబ్బు వస్తున్నప్పుడు సేవింగ్స్ చేయాలనే ఆలోచన రాదు. అవును, అది ఖర్చు ఖర్చు పెడతాము, ఆ లగ్జరీ లైఫ్ కి అలవాటు పడతాము. ఇప్పుడు అవన్నీ ఛేదించుకొని ఒక నార్మల్ లైఫ్ బతుకుతూ యూట్యూబ్ లో, అంటే ఇది జస్ట్ ఒక బ్లెస్సింగ్స్ కోసమే చేస్తున్నాం. ఓకే ఓకే. అంటే ఇప్పుడు జాబ్ శాలరీ సరిపోక బయటకు వచ్చి డబ్బు కోసం, డెఫినెట్ గా డబ్బు అనేది కూడా ఉంటుంది. మనం ఎంత సోషల్ సర్వీస్ చేసినా కానీ మనకు ఉంటేనే చేయగలం కదా. మనకు లేనిది మన అప్పు చేసేవో లేకపోతే ప్రాపర్టీస్ అమ్మో చేయలేము. డెఫినెట్ గా ఆ కాస్ట్ తోనే స్టార్ట్ చేశారు. దాంతో పాటు మీరు కూడా కొంచెం బాగుపడ్డారు. ఈ ఇంట్లో ఉంటున్నాను లేకపోతే ఈ ప్లేస్ చూసినప్పుడు యూట్యూబ్ ద్వారా ఇంతమంది వ్యూయర్షిప్, మీరు ఇచ్చిన ఆశీర్వాదం, ఈ రోజు నేను ఇలా ఉన్నాను అంటే ఒక ఇల్లు కనుక్కోవటం. హైదరాబాద్ లో ఇల్లు కొన్నారా? ఆ ఫ్లాట్ ముందే కొన్నానండి. యాక్చువల్ గా నేను ఒక విషయం చెప్పాలండి. ఎప్పుడైతే మేము యూట్యూబ్ ఈ వీడియోస్ చేయడానికి వరంగల్లో మల్లికాంబ మన వికాస కేంద్రం అని ఒక డిజేబుల్ కిడ్స్ దగ్గరికి వెళ్ళామండి. వెళ్ళి ఆ రోజు వాళ్ళకి ఫుడ్ డొనేట్ చేశాక వాళ్ళకి సరిగ్గా తినలేరు, ఓన్ గా సెల్ఫ్ గా తినలేరు, ఒకళ్ళు పెట్టాలి. అందరూ డిజేబుల్ కాబట్టి వాళ్ళకి టేస్ట్ తెలుసు కానీ వాళ్ళు తినలేరు. అలాంటి కిడ్స్ ని మేము పిక్చరైజ్ చేస్తున్నప్పుడు ఒక డౌట్ వచ్చి నేను బయటకు వచ్చి కూర్చున్నాను. ఎవరైతే ఫౌండర్ ఉన్నారో డాక్టర్ గారు వచ్చి అడిగారు అనమాట, ఏంటి మోయిన్ ఇక్కడ కూర్చున్నారంటే, లేదు సార్ వీళ్ళ బాధలన్నీ పిక్చరైజ్ చేసి నేను జనానికి చూపించి డబ్బులు సంపాదించడం నాకు అవసరమా అనిపిస్తుందని అన్నాను. అంటే ఆయన ఒకే మాట అన్నారు, మీరు స్ట్రాంగ్ ఉంటేనే ఇలాంటి పిల్లలకి పెట్టగలరండి, అందుకే ఇది కంటిన్యూ చేయండి అని అన్నారు. అప్పటి నుంచి చేస్తున్నాను. ఇంకోటి డబ్బు, ఇల్లు, ఇవి యాక్చువల్గా యూట్యూబ్ అండి చాలా మందికి లైఫ్ ఇచ్చింది. చాలా మంది లైఫ్ ఇచ్చింది చెప్పాలంటే. టాలెంట్ ఉన్న పీపుల్ ఓన్గా ఒక స్క్రిప్ట్ ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలోనే తీసుకుంటే ఒక ప్రొడ్యూసర్కి ఇచ్చి, ఒక డైరెక్టర్కి ఇచ్చి ఓకే చేయించుకొని చాలా కష్టపడేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు కదండి. యూట్యూబ్లో పెడుతున్నారు, వాళ్ళకు పేరు వస్తుంది, ఒకళ్ళు గుర్తింపు వస్తుంది. ఒక వే ఈజీ అయిపోయింది. యూట్యూబ్ బెస్ట్ ప్లాట్ఫామ్. యాక్చువల్ చెప్పాలంటే మనం వచ్చినప్పుడు చాలా కష్టం. అవును, ఎలా వీడియోలు చేయాలో తెలియదు, గెస్టులు దొరకరు. గెస్టులు దొరికినా కానీ 1,00,000 క్వశ్చన్స్ అండ్ అప్లోడ్ చేసేవాళ్ళు. అంటే అప్పుడు ఎంత అవగాహన లేదు. నేను వచ్చినప్పుడు అయితే జీరో నాలెడ్జ్ లేదు. ఒక 1 year పట్టింది నాకు అసలు యూట్యూబ్ అంటే ఏంటి, సిఎంఎస్ అంటే ఏంటి, గెస్ట్లు ఎలా ఇంటర్వ్యూ చేయాలి, క్వశ్చన్స్ ఎలా డిజైన్ చేసుకోవాలి, అసలు ఎంత గందరగోళం. ఇదో ప్రపంచం. ఇప్పుడు అలా లేదండి, అంత ఓపెన్ బుక్. ఇప్పుడు మంచినీళ్ళు లాగినట్టే. అవునండి. అసలుకి కానీ డబ్బులు రావట్లా. ఇప్పుడు తగ్గింది రెవెన్యూ. అంటే నెంబర్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్ వచ్చాయి, కాంటెంట్ అందరు చేస్తున్నారు. నాకు ఒకటి ఆశ్చర్యంగా అనిపిస్తుంది, మేము ఎవ్రీ టైం అంటే కష్టం అంటే ఇష్టంగా చేస్తున్నాం తెలియట్లేదు, కానీ చాలా మంది వీడియోస్ పెడతారు కదా, మాకు ఈ నెల 30 లక్షలు వచ్చింది. ఆయన్ని నాకు ఎందుకో మేబీ వాళ్ళ విషయంలో అది నిజమై ఉండొచ్చు. జనము ఇవన్నీ చూసి ఎవ్రీ మంత్ 30 lakhs వస్తాయేమో అనే ఊహలో ఉండి యూట్యూబర్స్ ని చాలా రిచ్ ఫెలోస్ గా ఊహించుకుంటున్నారు. ఇది సుమన్ టీవీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే, చాలా కాల్స్ వస్తాయండి ఫైనాన్షియల్లీ హెల్ప్ చేయమని. నేను చేసే స్థాయి వరకు నేను చేయగలను, కొంతమందికి నో చెప్పాల్సి వస్తుంది. దయచేసి అర్థం చేసుకోండి, యూట్యూబ్ అంటే కోట్లు ఏమి రావండి. మనకి నార్మల్ జాబ్ చేస్తే ఎంత వస్తుందో, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ జాబ్ చేస్తే ఎంత వస్తుందో అంతే వస్తాయి. కాకపోతే సాఫ్ట్వేర్ ఎంప్లాయీ 3 months పడ్డ కష్టం ఇక్కడ 1 నెలలోనే కష్టపడాలి. వేరే వాళ్ళకి క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. లేచి హ్యాపీగా వచ్చి వీడియో చేసుకొని. అవునండి, అదొకటి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అండి, చాలా మంది అనుకుంటారు మోయిన్ ఇన్ని మాటలు చెప్తాడు, ఇంతమందికి సర్వీస్ చేస్తాడు, మాకు ఒక రైస్ బ్యాగ్ కొనిలేడా అని చాలా మంది పెడతారు. నేను ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్ అంతా ఎవరు రైస్ బ్యాగ్స్ అడిగినా, ఎవరైనా ఫైనాన్షియల్ గా వీడియోస్ కానీ చాలా హెల్ప్ చేస్తున్నానండి. ఎప్పుడైతే పాత ఛానల్ క్లోజ్ అయిపోయిందో అప్పటి నుంచి మొత్తం తిరగబడింది. సో ఇప్పుడు మీరు ఈ పాత ఛానల్ క్లోజ్ అనగానే నాకు గుర్తొచ్చిందండి. ఇప్పుడు ప్రీవియస్ గా నేను 1 or 2 వీడియోస్ చూసాను మీరు ఇనిషియల్ గా స్టార్ట్ చేసినప్పుడు.
దాదాపు 27-28 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అండ్ మీరు చేసిన ప్రతిదానికి కూడా 1.5-1.80 లక్షలు వ్యూస్ ఉన్నాయి మీరు చేసిన ఈ వంటకు కూడా. ఒక్కసారిగా ఆ ఛానల్ అనేది బ్లాక్ అయిపోయిందా, లేకపోతే ఎవరైనా హ్యాక్ చేశారా, లేకపోతే మీరేదో ఫస్ట్ లో ఫ్రెండ్స్ తో స్టార్ట్ చేశారు, వాళ్ళ నుంచి గొడవ బయటకు వచ్చారా? లేదండి, యాక్చువల్ గా కొంత ఇదంటారు ఇప్పుడు దిష్టి తగిలింది ఛానల్ కనిపిస్తుంది యూట్యూబ్ లో మనకి. 28 lakhs ఏదో ఉన్నారు, 27 సంథింగ్ చూసాను. యాక్చువల్ గా మా స్నేహానికి దిష్టి తగిలింది నిజంగా. ఎలా అంటే వాళ్ళిద్దరు అందరు ముగ్గురం కూర్చొని డిస్కస్ చేసినప్పుడు హిందీ ఛానల్లో తెలుగు వీడియోస్ పెడదామని ఒక చిన్న టాపిక్ జరిగింది. దాన్ని నేను రిజెక్ట్ చేశాను. వాళ్ళకి ఏమనిపించిందంటే, డార్లింగ్ మీరు మీది సెపరేట్గా స్టార్ట్ చేసేయండి, మేము దీన్ని హ్యాండిల్ చేస్తామని అన్నారు. ఒక మ్యూచువల్ అండర్స్టాండ్ మీద అంటే వాళ్ళు ఆ ఛానల్ని తీసేసుకున్నారు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే నడపలేకో మరి ఎందుకో తెలీదు ఛానల్ని స్టేబుల్ గా అలాగే ఉంచేశారు. దానికి తోడు కానీ పేరు పెట్టింది మీతోనే కదా, నవాబ్ కిచెన్. అవునండి. సో ఇప్పుడు మీరు దాంట్లో ఆ ఛానల్ పార్ట్నరా లేకపోతే? లేదండి, మొత్తం ఫైనాన్షియల్ గా ఏది డీలింగ్స్ మనకి లేవండి. ఓకే. అప్పుడు ఓన్లీ మీరు కుకింగ్ చేసి వెళ్ళటమేనా, లేకపోతే ఛానల్ వాళ్ళదా? లేకపోతే లేదండి, ముగ్గురు ఈక్వల్ షేర్స్ అండి. ఓకే. కాకపోతే వాళ్ళు ఛానల్ చిన్న చిన్న మనస్పర్ధల వల్ల ఛానల్ వాళ్ళు మేము రన్ చేస్తామని తీసుకున్నారు. ఓకే. నేను సెపరేట్ గా మళ్ళీ నవాబ్స్ కిచెన్ అఫీషియల్ అని స్టార్ట్ చేశాను. మన టీం అంతా మారిపోయిందండి. గొడవలు అయినా ఏమన్నా? లేదు, అసలు గొడవలు ఏం లేవు. ఒక మ్యూచువల్ అండర్స్టాండ్ మీదే ఇచ్చేసాను. వాళ్ళు దాన్ని నడిపించట్ల. మీకు వచ్చే షేర్ ఇచ్చారా? లేదండి, లేదు, వాళ్ళే తీసేసుకున్నారు షేర్ కూడా. వాళ్ళే మోసపోయారా? మోసం కాదు, దాన్ని ఏమంటారు, గొడవలు ఎందుకు. ఇంకోటి నేను లైన్ హార్టెడ్ అండి. దాన్ని ఏమంటారు, ఇప్పుడు ఛానల్ పేరు వాళ్ళ పేర్లు చెప్పగానే ఎమోషనల్ అయిపోతున్నారు. లేదండి, యాక్చువల్ గా మంచి ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్, చాలా క్లోజ్ ఫ్రెండ్స్. డబ్బు దగ్గర ఏదైనా అంతే అండి. ఇప్పుడు ఈ రోజుల్లో నాకు తెలిసి తెలుసో తెలియకో అవగాహన లేకో మంచి మంచి బంధాలని కోల్పోతున్నారు నిజంగా. బికాజ్ ఆఫ్ మనీ. డబ్బుతోటి మీరు అంటే మనం ఆ క్షణంలో అనిపిస్తుంది వీడికి వేసేస్తే మనకి ఫుల్ డబ్బులు వచ్చేస్తాయి. అట్లా ఏ ఫీల్డ్లో ఉండదండి. పెద్ద పెద్ద టాటా బిర్లాలే విడిపోయి బాధపడిన రోజులు ఉన్నాయి. కలిసి ఉండాల్సింది అదొక దౌర్భాగ్య క్షణం, అదొక గుర్తు చేసుకోకూడని ఒక ఆ స్పార్క్లో వాళ్ళకి ఏమనిపించిందో విడిపోయారు. ఇప్పుడు ఎవ్రీథింగ్, ఇప్పుడు ఉన్న టీం కూడా బాగానే టచ్ లో ఉన్నారా? ఫ్రెండ్స్ ఎంతమంది వాళ్ళు? ఇద్దరు ఫ్రెండ్స్ టచ్ లో ఉన్నారా? అంటే హాయ్ బాయ్ ఇప్పుడు ఫోన్ లో మాట్లాడుకోవటం లేదండి, అంత క్లోజ్ లేదు. ఛానల్ ఎప్పుడైతే డివైడ్ అయిపోయిందో మాట్లాడుకోవట్లేదు. కానీ బాధ, కోపం ఇంటర్నల్ గా అంటే కోపం ఏం లేదండి. కాకపోతే కలిసి ఉంటే ఇంకా బ్లాస్ట్ చేసేవాళ్ళం కదా అని. ఎప్పుడైనా ముగ్గురు కలిసి ఉన్నది వేరు, విడిపోవడం వేరు. మీ సైడ్ ఏం తప్పలేదా? అంటే తప్ప ఏదో ఒకటి ఉంటేనే కదా వాళ్ళు డిసిషన్ తీసుకునేది. తప్పంటే అండి, ఇప్పుడు ఒక వ్యూవర్షిప్ అంతా హిందీది ఉన్నప్పుడు తెలుగు వీడియోస్ చేయడం ఎంతవరకు సమంజసం అని నాకు అనిపించింది. నేను వద్దని చెప్పడం అయితే జరిగింది. దాన్ని రిజెక్ట్ చేయడం తప్పైతే తప్పే, అది తప్పేం కాదండి. యాక్చువల్గా ఆల్ ఓవర్ ద వరల్డ్ మీకు హిందీ వ్యూవర్షిప్ ఎక్కువ ఉన్న ఛానల్లో సడన్ గా తెలుగులోకి మార్చమంటే తప్పే కదండి. వాళ్ళది తప్పు, నాది తప్పు తెలుసు. నేను అదైతే రిజెక్ట్ చేశాను. కానీ తర్వాత మళ్ళీ సేమ్ నవాబ్ కిచెన్ తోనే పేరు పెట్టారు కదా? అవునండి, అఫీషియల్ అని పెట్టారు. అదేంటి నవాబ్స్ కిచెన్ ఫుడ్ ఫర్ ఆల్ ఆర్ఫన్స్. అది ఇప్పుడు మీది కాదు, మీది లేదు దాంట్లో? లేదండి, నాకు ఎలాంటి సంబంధం లేదండి. నవాబ్స్ కిచెన్ ఫుడ్ ఫర్ ఆల్ ఆర్ఫన్స్ ఛానల్ ఒకప్పుడు నాదే, కానీ కొన్ని కారణాల వల్ల దాంట్లో నేను వర్క్ చేయట్లేదు. ఇప్పుడు ప్రస్తుతం అయితే నవాబ్స్ కిచెన్ అఫీషియల్, నవాబ్స్ కిచెన్ తెలుగు, ఈ రెండు ఇప్పుడు కష్టపడుతున్నారు కొత్త సబ్స్క్రైబర్స్. అవునండి, కొత్త వాళ్ళ కోసం. చాలా మంది యాక్చువల్ గా నేను దాంట్లో కనపడిపోయేసరికి చనిపోయాడేమో అనుకున్నారండి. మిమ్మల్ని చాలా మెసేజెస్ వచ్చాయి ఆ ఛానల్లో. వేర్ ఈజ్ ఖ్వాజా, వేర్ ఈజ్ నవాబ్, క్యా హో గయా ఉన్కో, కోయి తో బతాओ, ఇట్లా మెసేజెస్ వచ్చాయి. ఒక్కరైనా సమాధానం చెప్పండి, ఏమైపోయాడు, ఎందుకు రావట్లేదు, చాలా రోజుల నుంచి. యాక్చువల్గా యూట్యూబర్ ఒక్కసారి లైమ్ లైట్లోకి రాగానే అతని వీడియోస్ అన్నీ బ్లాస్ట్ అయిపోతాయని ఏం లేదండి. వేరే ఛానల్ పెడితే క్లిక్ అవ్వాలని ఏం లేదండి. ఈ ఆల్గరిథమే వేరు,
నాకు ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు అర్థం కాల. ఇది యూట్యూబ్ అల్గరిథం నాకు అసలు అర్థం కాలేదు. మేబీ ఇప్పుడు మనకి పేరు వచ్చింది, ఏదో మంచి పని చేస్తున్నాం, మనకి మనం మంచి పని చేస్తున్నాం అని అనుకుంటున్నాం. యూట్యూబ్ ఎప్పుడైతే ఇప్పుడు మీరు సపోజ్ మీ ఛానల్ కొన్ని మిలియన్ వ్యూవర్షిప్ ఉంది, మీరు వెంటనే వేరే ఛానల్ పెడితే రాదండి. అది ఎందుకో నాకు ఇప్పటి వరకు అర్థం కాదు. అది యాక్చువల్ జనానికి రీచ్ అవ్వక చాలా మంది వీడు ఉన్నాడో పోయాడో, లేకపోతే ఎటన్నా దుబాయ్ వెళ్ళిపోయి సెటిల్ అయిపోయాడు, లేకపోతే హోటల్ పెట్టుకున్నాడేమో అని చాలా మంది కామెంట్స్ చేశారండి. వాళ్ళకి నేను కామెంట్ కి ఆన్సర్ చేయలేను, ఎందుకంటే అది మన కంట్రోల్లో లేదు. ఇన్ కేస్ నేను పెట్టినా కూడా వెంటనే డిలీట్ అయిపోతుంది. నేను అందుకని మన వ్యూవర్స్ కానీ మన వాళ్ళకి కానీ చెప్పేది ఏంటంటే, యాక్చువల్ నవాబ్స్ కిచెన్ అఫీషియల్ మళ్ళీ రీసెంట్ గా స్టార్ట్ చేసింది. ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది? మళ్ళీ ఇది 2 years వస్తుంది. మళ్ళీ న్యూ బేబీ. ఒక 1.5 lakh సబ్స్క్రైబర్స్ కి రీచ్ అయ్యాం. ఇప్పుడు వచ్చారు, చిన్నగా రీచ్ అయ్యాం. స్పాన్సర్స్ అయితే బాగానే ఉన్నారు, ప్రాబ్లం లేదు. అవునా? ఓకే. అది కొంచెం రీచ్ ఎక్కువైతే ఇంకొంచెం మంచి పనులు చేయొచ్చు. స్పాన్సర్స్ అంటే ఎలాంటి లక్షల్లో ఇస్తారా? లేదండి, యాక్చువల్ గా 12 to 20,000 మధ్యలో వేస్తారండి. ఎవ్రీ మంత్? ఎవ్రీ మంత్ వేయరండి. ఇప్పుడు సపోజ్ మీ పాప బర్త్డే ఉందనుకోండి, మీ ఇంట్లో వాళ్ళది ఎవరిదో ఒక బర్త్డే, లేకపోతే మీ బర్త్డే, మీరు స్పాన్సర్ చేయాలని ఒక మెయిల్ చేస్తారు. మాటల్లో మనం చికెన్ మీరు మెయిల్ చేస్తారు. మెయిల్ చేస్తే నేను నాన్ వెజ్ కానీ వెజ్ కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నాన్ వెజ్ అయితే 20,000 లేకుండా అవ్వదండి. అవును, అంతే కదా. అవ్వదండి. అయితే మినిమం అమౌంట్ అది, మనం ఏం ఛార్జ్ చేయం కాబట్టి. సో వాళ్ళ బర్త్డే ఉంటే ఇక్కడ అవైలబుల్ లేకపోతే మీకు కాంటాక్ట్ అవుతుంది. అవును, అబ్రాడ్ వాళ్ళు. ఓకే, అబ్రాడ్ వాళ్ళే. ఓకే ఓకే. వాళ్ళు బయట దేశంలో వాళ్ళకి ఆప్షన్ లేదు కాబట్టి ఆర్ఫన్స్ కి కానీ ఎవరికైనా తినిపిస్తారా, ఆ డేట్ లో మీరు బిజీగా ఉన్నారా అని మెయిల్ పెడతారు. ఓకే. అట్లా మెయిల్ పెట్టాక వాళ్ళ డేట్ మనకి ఒకవేళ అవైలబుల్ ఉంటేనే వాళ్ళకి మెయిల్ పెట్టేస్తాం. ఓకే. ఇప్పుడు నుంచి మా ఇంట్లో జరిగే అన్ని బర్త్డేలకి మీకే కాల్ చేస్తాను. సో పిల్లలందరికీ మంచి ఫుడ్ పెట్టండి. నాకు తెలిసిన ఫ్రెండ్స్ అందరూ కూడా నవాబ్ గారికి కాల్ చేసి, అంటే క్వాజాకి కాల్ చేసి, మీరు అవైలబుల్ లేకపోతే మంచిగా, అంటే చాలా మంది ఫుడ్ లేని పిల్లలు ఉంటారు, సో మంచిగా ఇలా ఫుడ్ వండి ఆయన వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో టమాటా చేస్తున్నాం నాని గారు. बिरयानी में कौन डालता टमाटो? मैं डालता, रोशन जी डालते. సో ఇప్పుడు ఎంతసేపు? ఇంకొక 5 to 10 minutes. ఒక 5 to 10 minutes ఆయిల్ ఇలాగే పైకి వచ్చేంత వరకు ఉడికాక ఆ మసాలాలు ఆలోపు మనం రైస్ హాఫ్ బాయిల్ చేసేసుకొని రైస్ దీని మీద యాడ్ చేద్దాం. ఓ సూపర్. సో మొత్తం ఒకేసారి వేసేయాలా? వేసేయండి. రా స్పైసెస్, సాల్ట్. ఓకే. ఇప్పుడు ఒక 2 minutes మరిగాక రైస్ వదిలేదు. రైస్ వేయటమే. సో మన క్వాజాది చెప్పాలంటే గుంటూరు. అవును. గుంటూరు వాళ్ళ మమ్మీ వాళ్ళదా? అవునండి. మీ డాడీ వాళ్ళది కరీంనగర్, పెద్దపల్లి. ఓ, డాడీ తెలంగాణ, అమ్మ ఆంధ్ర. అమ్మ ఆంధ్ర. లవ్ మ్యారేజా? అప్పుడు వాళ్ళిద్దరు ఒకే చోట జాబ్ చేసేవాళ్ళు కాబట్టి మ్యారేజ్ చేసుకున్నారు. హెల్త్ డిపార్ట్మెంట్ లో చేసేవాళ్ళు, ఇక్కడే మన నీలోఫర్ లో. ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఇద్దరు? అవునండి. ఓ, ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్, మంచి పొజిషన్ లో ఉన్నారు వాళ్ళు రిటైర్ అయ్యేటప్పటికి. ఓకే. వాళ్ళు అప్పుడు ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు ఆబ్వియస్లీ ఆ రోజుల్లో కొంచెం అంత ఈజీగా యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు కాబట్టి కొన్ని సంవత్సరాల తర్వాత కలిసిపోయారు. కాకపోతే అమ్మ మ్యారేజ్ అవగానే ముస్లిం లో కన్వర్ట్ అయిపోయారు. అంటే అమ్మ? అవునండి, అది ఇంటర్ క్యాస్ట్. అవునండి. ఓకే ఓకే ఓకే. అదే మీరు గుంటూరు అనగానే గుంటూరు సైడ్ ఎక్కువ రెడ్లు, ముస్లిమ్స్ కూడా ఉన్నారు. అవునండి. రెడ్లు, చౌదరీస్ ఎక్కువ. సో అలా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. అవునండి. ఇప్పుడు మమ్మీ డాడీ ఉన్నారా? లేరండి, ఇద్దరు లేరు. ఓకే. ఏ ఇయర్ లో? కోవిడ్ టైంలో నాన్నగారు, అంటే కోవిడ్ తో కాదు, జస్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయారు. 3 years అమ్మ నాతో పాటే ఉన్నారు. ఇక్కడే హైదరాబాద్ లోనే 2 years బ్యాక్ చనిపోయారు. మాకు చాలా ఎఫెక్షన్, అంటే చాలా ఎలా అంటే అండి, నేను చెప్తున్నా, అంటే ఒక చిన్న విషయం చెప్పాలి. పేరెంట్స్ ఎంత ఇసుకిచ్చినా భరించాలండి, ఎంత ఇసుకిచ్చినా. మనం కూడా చిన్నప్పుడు ఇసుకిస్తాం. అవునండి. అది వాళ్ళని ఒక చిన్నగా మనం ఏదో పనిలో బిజీగా ఉండి ఏమన్నా అన్నా కూడా అది జీవితాంతం మనం వెంటాడుతుంది. అంటే చిన్నగా ఏదన్నా ర్యాష్గా మాట్లాడినా కూడా, నేను యూత్కి, అంటే మన ఇంటర్వ్యూలో చెప్పేది ఏంటంటే,
పేరెంట్స్ చాలా జాగ్రత్తగా చూసుకోండి, మన పిల్లల్లా చూసుకోవాలి. లౌడ్గా మాట్లాడినా మనకు బాధ అనిపిస్తుంది. అందుకని ఏదైనా తప్పు చేశారు అమ్మ నాన్న విషయంలో లేదు. బాధపడుతున్నారు? లేదు, నేను ఎందుకు బాధపడుతున్నా అంటే యాక్చువల్గా కొన్ని డెసిషన్స్ అంటే ఇప్పుడు ఫాదర్ విషయంలో కానీ నేను చాలా బాగా చూసుకున్నాను, అమ్మని కానీ నాన్నని కానీ. బాధపడడం కాదు, కానీ ఇప్పుడు వాళ్ళకి ఏజ్ వచ్చినప్పుడు కొంచెం ఇసుకిస్తారండి. మన బిజీలో మనం ఉండి చూసుకోలేము కొన్నిసార్లు. అలాంటి చూసుకోపోవడం అంటే నా మ్యాక్సిమం నాతో అయినంత చూసుకున్నాను, కానీ ఒకసారి పేరెంట్స్ని కోల్పోయాక ఆ పెయిన్ జీవితాంతం ఉంటుంది. ఇప్పుడు అమ్మని తలుచుకున్న ఆ పెయిన్ ఉంటుందండి. అంటే ఎవ్రీ ఇంటర్వ్యూలో చెప్తా ఉంటాను, పేరెంట్స్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అదే మనకి బలం. డెఫినెట్లీ శ్రీరామ రక్ష. అంతే. అత్యంత ధనవంతుడు ఎవడో తెలుసా ప్రపంచంలో? పేరెంట్స్ తల్లిదండ్రి ఉన్నాడు. అవునండి. ఇప్పటికి చాలా మంది అనాథాశ్రమాల్లో వదిలేస్తుంటారు. చాలా వీడియోస్ మా సుమన్ టీవీ చేసింది. చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళని చూసి. అదే అండి, నేను ఇవి చూసే మీకు విషయం చెప్పాలండి. యాక్చువల్ అబ్బా, సో ఇది ఎంత టైం పడుతుంది? ఇది ఒక 12 minutes లో అంతే. ఎప్పుడైతే డాన్స్ చేసడం స్టార్ట్ చేస్తుంది రైస్, అప్పుడు ఇది వచ్చి డాన్స్ చేయాలి, ఇది తీసి దాంట్లోకి వేయాలి. ఓ ఇది ఎత్తి దీంట్లో వేయాలా? ఓకే ఓకే ఓకే. నిజంగా అనుకుంటాం కానీ వంట చేయటం చాలా కష్టం పాపం. వాళ్ళు డైలీ అసలు ఎక్కడా కూడా కొంచెం కూడా విసుక్కోకుండా ఇంత బాగా వంట చేసి ఇంతమంది అనాథ పిల్లల ఆకలి తీరుస్తున్నారండి. గ్రేట్ ఖవాజా, రియల్లీ గ్రేట్. సో మీది లవ్ మ్యారేజా? లవ్ కాదండి, అరేంజ్డ్ కమ్ లవ్. అరేంజ్డ్ కమ్ లవ్? అది ఎట్లా? మీది కూడా ఇంటర్ కాస్ట్ మ్యారేజా? లేదండి, నా వైఫ్ ముస్లిమే, వరంగల్ అమ్మాయి. మా మదర్ ఒక ఫంక్షన్ లో చూసి మొయిన్ ఈ అమ్మాయిని అనుకుంటున్నామంటే ఇంకేమంటా అమ్మ ఉన్నారని ఓకే అనేసి. అంతే అంతే. ఓ, సో తను హౌస్ వైఫ్ జాబ్ చేస్తారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. తను చాలా సపోర్టివ్. యాక్చువల్ నవాబ్స్ కిచెన్ స్టార్ట్ అవడానికి రీజనే ఆవిడ. ఓ, ఎలా అంటే నేను అప్పుడు హెసిటేట్ అవుతున్నాను, అసలు ఇది చెయ్యాలా, వంటలు చేయాలా, జాబ్ కంటిన్యూ చేయాలా, వంటలు చేస్తే ఫ్రెండ్స్ మన రిలేటివ్స్ ఏమంటారు, ఇదంతా ఒక డైలమాలో ఉన్నప్పుడు తనని అడిగాను నేను, ఇట్లా మీకు ఓకేనా ఇట్లా వంటలు చేయడానికి వెళ్తున్నాను. అసలు వంట వచ్చా మీకు? అంటే వచ్చండి, నేనే ఎవ్రీ సండే మంచి నాన్ వెజ్ డిషెస్ చేసి పెట్టేవాడిని. అంటే తన కోసం నేర్చుకున్నాను అంతే. అది ఇక్కడ పనికి వచ్చింది. సో వంట రాదు బిఫోర్? వంట రాకపోయినా ఇన్ని వెరైటీస్. ఓకే, అది గాడ్ గిఫ్ట్ అండి. యాక్చువల్ గా ఏదో మ్యాజిక్ జరిగింది అనుకుంటాను నేను. నవాబ్స్ కిచెన్ ఒక ఎలా అంటే అండి, అంటే గాడ్ ఒక వే చూపిస్తారు చూసారా, అట్లా ఫీల్ అవుతాను నేను. ఒకసారి అయితే నేను పెద్ద కడాయిలో హాట్ ఆయిల్ ఉండింది, నేను వెనక్కి ఇట్లా చూసుకోకుండా ఒక కాలు దాంట్లో పెట్టేశాను, కానీ ఏం అవ్వలేదండి. అవునా? ఏం అవ్వలా, అంత వేడి. వీళ్ళే షాక్ అయ్యారు యాక్చువల్ గా. సప్మని తీస్తాను, కానీ ఏం అవ్వలేదు సార్ అన్నారు. ఇంక నేను ఎలా ఫీల్ అవుతానంటే ఇది ఒక డివైన్ వర్క్ లాగా ఫీల్ అవుతాను. అంటే దీన్ని ఆషామాషిగా తీసుకోకూడదు. ఇప్పుడు ఈవెన్ స్పాన్సర్స్ ఇచ్చే అమౌంట్లో కూడా మేము అసలు ఎలాంటి ఛార్జ్ చేయమండి. ఎవ్రీథింగ్ వాళ్ళ ఫుడ్కి, లాజిస్టిక్స్కి, వీళ్ళ లేబర్ ఛార్జెస్కి వాడతాం. రిమైనింగ్ అంతా ఇప్పుడు ఫుడ్కే వాడతామండి. మళ్ళీ మనం వాడే మసాలాలు కూడా అప్పటికప్పుడు ప్రిపేర్ చేస్తాం ఇంట్లోనే, ఏది ప్యాకెడ్ కాదండి. ఈవెన్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా మన శంకర్పల్లిలో ప్రిపేర్ చేయించుకొచ్చింది. ఈవెన్ టర్మరిక్ పౌడర్ కూడా ఇది ప్యాకెట్ వాడింది లేదండి. మంచి కాజ్ కోసం చేస్తున్నారు ఇలా వంటలు చేయటం. మంచి సెలబ్రిటీస్ లేకపోతే ఎవరైనా సపోర్ట్ చేయటం కానీ వచ్చి చేయటం కానీ అలాంటివి ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ ఇలా వంట చేయకుండానే ఊరికే వెళ్ళి ఎవరో వంట చేస్తే ఆ వంట తీసుకొచ్చి మూవీ ప్రమోషన్స్ కి చాలా మంది చేస్తుంటారు. అది పెద్ద కిక్ కూడా అనిపించదు, కానీ అలా అలవాటు పడ్డారు. ఇలాంటి మంచి కాజ్ కోసం తను తీసుకున్న స్టెప్ చూస్తుంటే నిజంగా చాలా గ్రేట్ అనిపిస్తుంది. నేను రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా అదే. మంచిగా మన మూవీ ప్రమోషన్స్ అప్పుడు లేకపోతే మన హీరోస్ లేకపోతే అతనికి సపోర్ట్ చేస్తే ఇంకా దీన్ని వేరే లెవెల్లో తీసుకెళ్ళొచ్చు. విజయ్ గారు 2-3 times కాల్ చేశారండి. విజయ్ దేవరకొండ వాళ్ళ టీం నుంచి కాల్ చేశారు. 2-3 movies కి నేను వస్తాను, పిల్లలకి ఒక 500 kids కి పెడదామన్నారు.
ఆ టైంలో బిజీగా ఉండడం వల్ల రిలీజ్ డేట్స్ దగ్గర రావడం వల్ల రాలేపోయారు. కానీ మేము ఎప్పుడు ట్రై చేయలేదండి. యాక్చువల్లీ ట్రై చేస్తే ఇప్పుడు కింగ్డమ్ ఉంది, విజయ్ దేవరకొండ గారు చూస్తే ఒకసారి నవాబ్ మన ఖ్వాజా మొయినుద్దీన్ కి మీలాంటి వాళ్ళు హెల్ప్ చేస్తే, సపోర్ట్ చేస్తే, హెల్ప్ కాదు ఓన్లీ సపోర్ట్, వాళ్ళు వస్తే ఆటోమేటిక్ గా స్టెప్ అయిపోతుంది. ఒకసారి వచ్చి మీరు కూడా హ్యాపీగా ఈ తోటలో మంచిగా వంట చేసి పిల్లలందరికీ కింగ్డమ్ మీరు కూడా ఆశిస్తున్నారు కదా, కింగ్డమ్ హిట్ చేయండి, నేను ఎక్కడికో వెళ్ళి కూర్చుంటా అన్నారు కదా, డెఫినెట్ గా మీరు కూడా ఇలా వచ్చి సపోర్ట్ చేస్తే ఎక్కడో కూర్చుంటారు ఇంకా అందరు మనసుల్లో, డెఫినెట్ గా వస్తారు. ఒక 100 వెరైటీస్ చేసి ఉంటారు ఇప్పటి వరకు? 700 వెరైటీస్ చేశాను. 700 వెరైటీస్. అవునండి, వెజ్, నాన్ వెజ్, చికెన్, మటన్ అన్ని కలిపి, ఫిష్. కానీ కంపెనీస్ పెద్ద పెద్ద బ్రాండ్వి ప్రమోషన్ కోసం చేయట్లా. వాళ్ళు మా బ్రాండ్ చూపించండి అంటారు కదా. ఇప్పుడు సపోజ్ ఘీ కానీ ఆటా కానీ వాళ్ళు ఏదైనా ఒకసారి రైస్ బాయిల్ అట్లా అన్నప్పుడు చేయట్లేదు, డబ్బులు ఎక్కువ వస్తాయి ఓన్లీ. ఎందుకని ఏంటంటే వీళ్ళు నాకు ఫుల్ ఫ్లెజ్డ్ గా ఉన్నారండి స్పాన్సర్స్. వాళ్ళని ఎంటర్టైన్ చేయాల్సినంత లేదండి. లేదు, కావాలంటే డబ్బు గురించి చేయొచ్చు కూడా, చేయొచ్చు. ఇప్పుడు దీని ముందు మనం ఒక గోల్డ్ డ్రాప్ ఆయిల్ ప్యాకెట్ పెట్టేసి త్రూ అవుట్ ద వీడియో వాళ్ళు ఇచ్చే 50,000 తీసుకోవచ్చు. గోల్డ్ డ్రాప్ ఆయిల్ వేసేసి వీడియో మొత్తం గోల్డ్ డ్రాప్ ప్యాకెట్ చూపించేస్తే సరిపోతుంది కదా. కానీ అలా చేయట్లేదు, ఫస్ట్ నుంచి చేయట్లేదండి. అది ఓన్లీ ఒక కాజ్ కోసం చేస్తున్నాము. అవునండి, ఆ కాజ్ గురించి. అది కూడా కామన్. ఇప్పుడు మనలాగా బయట దేశాల్లో ఉండి ఇబ్బంది పడే ఆల్రెడీ రైస్ ఉడికేసింది, 20% బాయిల్ అండి. దాంట్లో వాటర్ ఆయిల్ ఉంది కదా, మళ్ళీ దాంట్లో బాయిల్ అవుతుంది. అందుకని మనం మళ్ళీ ఒక 2 minutes ఆగి ఇప్పుడు మళ్ళీ బాయిల్ అవ్వాలి. సింపుల్ లాజిక్ అండి. వాటర్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, కొంచెం ఇట్లా 10% బాయిల్ అయిన రైస్ వేసేయాలి ఫస్ట్, ఆ వాటర్ ఉన్న లెవెల్ కి. మళ్ళీ ఒక 2 minutes ఆగి మళ్ళీ 30% బాయిల్ అయిన రైస్ వేయాలి. మళ్ళీ కాసేపు ఆగి మళ్ళీ అలా. సో ఇప్పుడు దీని ప్రాసెస్ ఇంకా ఒక 10 to 15 minutes హై ఫ్లేమ్ మీద పెట్టేసి టోటల్ గా ఫ్లేమ్ అంతా తీసేసి అవి నిప్పులు ఆ నిప్పుల మీద ఒక 40 minutes ఉంచాలండి. యాక్చువల్గా అయితే బెస్ట్ అవ్వాలంటే అవన్నీ బూడిదైపోవాలి, ఆరిపోవాలి మొత్తం. అప్పుడు పర్ఫెక్ట్ దమ్ అయిపోతుంది. అవునా? ఓ సూపర్. అయితే ఇంకొక 1/2 hour వెయిట్ చేద్దామా? సో పాపం పిల్లలు ఆకలిగా ఉంటారు. అవునండి. సో అతి తొందరగా ఫినిష్ చేసుకొని పిల్లల దగ్గర తీసుకెళ్దాం. ఫైనల్ గా ఫుడ్ ప్రిపేర్ అయితే చేసేసాం. ఇప్పుడు మనం బిర్యానీ రెడీ కాబట్టి స్లమ్కి వెళ్ళి పిల్లలు కిడ్స్ కి ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అనమాట. ఎందుకు ఆలస్యం, వెళ్ళిపోదామా? పట్టుకుంటే కాలిపోద్ది. హాయ్. సో ఎట్లనో కింగ్డమ్ రిలీజ్ అవబోతుంది కాబట్టి సో విజయ్ దేవరకొండ గారికి సో ఈయన కూడా యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ గా మంచి అభిమాని కాబట్టి, అండ్ అందరూ కూడా విజయ్ దేవరకొండకి మంచి హిట్ కొట్టాలి, డెఫినెట్ గా మంచి టాలెంట్ ఉన్న యాక్టర్ అని చెప్పేసి అందరూ కూడా అతను బ్లెస్ చేసి కింగ్డమ్ హిట్ అవ్వాలని ఈరోజు మేము ఇక్కడ స్లమ్లో పిల్లలందరికీ మంచిగా నాటుకోడి చికెన్ డబల్ దమ్ బిర్యానీ
సో వడ్డిస్తున్నాం అనమాట. విష్ యూ ఆల్ ద బెస్ట్ విజయ్ దేవరకొండ, రౌడీ బాయ్. హాయ్. ఇంకా కావాలా? ఎందుకు? తీసుకోరా. మీ చెల్లియా? ఓకే. నిజంగా పిల్లలు ఎంత హ్యాపీగా ఆనందంగా తింటున్నారో. మనం డబుల్ క్వాంటిటీ వండుతాం కదా, వీళ్ళు బాక్సులు. బిర్యానీ తిని కూడా చాలా రోజులు అయిపోయింది అంటున్నారు అందరూ. ఒక్కొక్కళ్ళ పాపం నిజంగా ఎంత హ్యాపీగా తింటున్నారు. వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలి అసలుకి. హాయ్ హాయ్. సో నిజంగా వీళ్ళందరినీ చూస్తుంటే చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. అప్పుడప్పుడు వచ్చి మనం ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి నాకు కూడా ఒక ప్లాట్ఫామ్ దొరికింది. డెఫినెట్ గా వస్తాను. మంత్ కు ఒక మంచి ప్లేస్ సెలెక్ట్ చేసుకొని మేము కూడా వచ్చి పిల్లలకి ఇలా డిస్ట్రిబ్యూట్ చేయటం, స్లమ్ లో ఉన్న పిల్లలకి. నిజంగా వీళ్ళు స్లమ్ కాదు, రేపటి రోజున అందరూ చదువుకుంటున్నారు మంచి మంచి చదువులు. డెఫినెట్ గా రేపటి రోజున వీళ్ళు కూడా పెద్ద పొజిషన్ లో ఉండాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను. వీళ్ళకి కూడా మంచి లైఫ్ ఇవ్వాలి. ఎలా అనిపించింది బిర్యానీ? బాగుందా? ఓ సూపర్. సో అందరూ విజయ్ దేవరకొండ మూవీస్ చూస్తారా? అవునా? ఓ విజయ్ దేవరకొండది కింగ్డమ్ రాబోతుంది కదా మూవీ ఇప్పుడు. మరి అందరూ విజయ్ కి ఆల్ ద బెస్ట్ చెప్దామా? సో విజయ్ దేవరకొండ మూవీ కింగ్డమ్ పెద్ద హిట్ అవ్వాలి. అందరూ చెప్పండి. సో ఆల్ ద బెస్ట్ విజయ్ దేవరకొండ. ఆల్ ది బెస్ట్. సూపర్. నిజంగా ఏం కావాలి? ఓకే ఓకే. సో నిజంగా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు బ్రదర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. సో అప్పుడప్పుడు వచ్చి పార్టిసిపేట్ చేస్తా. ఇప్పుడు దొరికిందా? దేవుడు కాపాడి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాయ్ 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 బాయ్. హాయ్ హాయ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.